that is under development stage, but their patent has been granted. And now he is distributing to government schools also, and he has tied up, you can say, little bit about your product. సార్ అందరికీ నమస్కారం. నేను గవర్నమెంట్ టీచర్ని. 23 సంవత్సరాలు ప్రైమరీ టీచర్గా పనిచేస్తూ ప్రతి విద్యార్థి మన దగ్గర చదువుకునేకి వస్తే 100% నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏం లేదు, ఆయనకు మాటలు వస్తాయి, వినడం వస్తుంది, కానీ చదవడం రాయడంలో వెనుకబాటును నేను గుర్తించాను. అది 50% అబో పిల్లల వరకు చదవడం రాయడంలో కష్టాన్ని ఎదుర్కొన్నది చూసుకొని ఈ పలక ద్వారా వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళు అచీవ్మెంట్ సాధించిన తర్వాత నేను అన్ఫార్చునేట్లీ నా పర్సనల్ ఇష్యూలో ఒక లాయర్ని కలవడం ద్వారా ఆ లాయరు ఆ విద్యార్థికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పాపకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు చెప్పిస్తున్నాము, తెలుగు చదవడానికి రావట్లేదని వాళ్ళ మమ్మీ కొడుతుంటే నేను పసిగట్టి, అలా కొట్టగాకండి మేడం, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, అది మీకు పంపిస్తాను, మీ పాపకు ఒక 15 days ప్రాక్టీస్ చేపియండి నేను చెప్పినట్టు అని చెప్తే ఆమె ఒక 20-25 రోజుల తర్వాత ఆ అమ్మాయికి వచ్చింది. కానీ ఆ సార్ లాయర్ కనుక ఆయన కూడా కొంత సెర్చ్ చేసి ఫార్ములా ఎక్కడైనా ఉందేమో ఆన్లైన్లో ఎవరైనా తీసుకొని ఉంటే ఈయనకు రాదు, ఒకవేళ ఈయనదే ఉంటే కనుక ఈయనకు ఏదో ఒకటి సాయం చేయాలని ఆ లాయర్ గారు మద్దిపాటి శ్రీనివాస్ సార్ నంబర్ ఇచ్చి పంపించారండి. అక్కడ నేను సార్ని కలవడం వల్ల, అయితే ఇది ఇంత సైజులో ఉండేది, బోర్డు సైజులో ఉండేది, దాని మీదనే పిల్లలకు చదువు చెప్పేవాడిని. అయితే తర్వాత సార్ సలహా తీసుకొని ఈ సైజులో ఇంతకంటే పెద్దగా ఉంటే ఇంకా పిల్లలు క్యారీ చేసుకోవడం రాదు కనుక ఇంత సైజు కంటే మించొద్దు అని చెప్తే దీన్ని ఇప్పుడు ఒక ప్రొడక్షన్ స్టేజ్కి తీసుకొచ్చాము. దీని వెనకాల 6 సంవత్సరాల శ్రమ ఉంది మేడం. అయితే 6 సంవత్సరాలు కూడా ఇది మాడిఫై అవుతూ డిజిటల్ రైటింగ్ స్లేట్స్ వస్తున్నాయి కదా, దాంట్లో నా ఫార్ములా కూడా ఇముడుతుందని సార్కు గుర్తు చేశాను. అయితే అది సార్ గుర్తు చేస్తే దాన్ని మళ్ళీ ఫైల్ చేద్దాము తీసుకురండి అని చెప్తే అది తీసుకురాలేదు నేను, ఆ డిజిటల్ది అది మర్చిపోయాను యాక్చువల్లీ. అయితే దాన్ని అది అవుతుందో కాదో అనుకొని తీసుకొని వచ్చాను. అది డిసెంబరు రాత్రి 31 పొద్దు పొడిస్తే జనవరి 1 అప్పుడు నాకు ఆ పేటెంట్ వచ్చినట్టు నాకు మెసేజ్లు పెట్టారు. సాయి సార్కి థ్యాంక్స్, శ్రీనివాస్ సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఇది చిన్నపిల్లలు అందరి ఇంట్లో ఉంటారు, బేసిక్గా అందరికి యూజ్ అవుతుంది కనుక ప్రతి 3వ తరగతి చదువుకున్న తల్లి కూడా నా స్లేట్తో చక్కటి చదువు నేర్పించుకుంటుంది, కాన్వెంట్ స్కూల్ లేకుండా కూడా. వానికి చదవడం రాయడం కానీ వచ్చేస్తే ప్రతి పిల్లాడు కూడా ఈ సమాజంలో ఈదుతాడని నేను గట్టిగా నమ్ముతాను యాజ్ ఎ టీచర్గా. అయితే నాకు ఈ గుర్తింపు తెచ్చినందుకు సార్ గారికి, సాయి సార్ గారికి, వారి టీంకి, ఈవా టీం అందరికీ, ముఖ్యంగా స్వప్న మేడం గారికి. అయితే నాకు రీసెంట్లీ ఎంఎస్ఎంఈలో పరిచయం అయ్యి వెంటనే దీన్ని ఏమంటారు డిజైన్ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు దీన్ని డై చేయించే కాన్సెప్ట్ నాకు తెలియదు. యాక్చువల్లీ ఈ కంపెనీలో ఎట్లా తయారైతే తెలియదు. ఈ స్లేట్ స్ట్రక్చర్ డై చేయించుకోవడానికి నేను మేడం సలహాతో ఎంఎస్ఎంఈ సిఐ ఏదో టూల్ రూమ్ దగ్గరికి వెళ్ళి వారి ద్వారా డిజైన్ చేయించుకొని బాంబేలో చేసి కంప్లీట్ చేసుకొని కంపెనీ పెట్టుకున్నాను మేడం. ఇది రాబో రోజుల్లో పిల్లలందరి చేతిలో మీరు చూస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Raj. You come here. There is a record. Okay.